హాయ్ ఫ్రెండ్స్, దీన్ని బబ్బెర పప్పు అని అంటారు. దీంతో గారెలు చేసుకోవచ్చు. ఎలాగంటే దీన్ని కొంచెం తీసుకొని కొంచెం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఇలా అవుతుంది. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని ఇలా గిన్నెలో వేసుకోవాలి. నానబెట్టిన పప్పును తర్వాత దాన్ని మెత్తగా పట్టుకోవాలి. చూపిస్తాను. ఇలా పట్టుకోవాలండి మెత్తగా. అది మరీ మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బబ్బర్ బబ్బర్ ఉండాలి. తర్వాత అందులోనే ఒక జీలకర్ర, మిరపకాయ, అట్లనే ఒక ఎల్లిపాయ ముద్ద, అంటే ఎల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ ఎల్లిపాయలు వేసుకోవాలి. వేసుకొని అందులోనే పుదీనా, చూపిస్తున్నా చూడండి, పుదీనా, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలండి మన టేస్ట్ ప్రకారంగా. అది వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మెత్తగా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకపోయినా కూడా కొంచెం బొబ్బర్ లాగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇందులోనే మళ్ళా ఇదివరకు పట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పును తీసుకొని ఒక స్పూన్ అన్నా లేకుంటే 2 స్పూన్లు అన్నా తీసుకొని ఇప్పుడు ఇంతకుముందు పట్టిన అల్లం పేస్ట్, కొత్తిమీర అది ఉంది కదా, అందులో వేసుకోవాలి. 1 స్పూన్ అన్నా 2 స్పూన్లు అన్నా వేసుకొని దాన్ని మెత్తగా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో గిన్నెలోకి తీసుకోవాలి. ఇది మనం ఇంతకుముందు తీసుకున్న గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అంటే మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకొని, నా టేస్ట్ తగ్గట్టుగా నేను వేసుకున్నాను. దాన్ని మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి ఒక స్టవ్ దాన్ని వెలిగించుకొని, మనకి ఇప్పుడు ఒక గిన్నె కావాలి కదా, ముకుడు తీసుకొని ముకుడులో నూనె పోసుకోవాలి. నూనె పోసుకున్న తర్వాత దాన్ని హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలండి. ఇంతకుముందు తీసుకున్న పిండి ఉన్నది కదా, ఆ పిండిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఏదైతే ఆయిల్ వేడైందో ఆ ఆయిల్లో చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి. మీరు పెద్దవి చేసుకున్నా పర్లేదు. నేనైతే నా యూజ్గా నేను ఎలా వేసుకుంటానో అలా వేసుకున్నాను. చిన్న చిన్న ముద్దలు వేసుకోవాలి. మరీ మాడిపోయేటట్టు వేపుకోవద్దండి. రెడ్ ఆరెంజ్ కలర్లో వచ్చేటట్టు వేపుకోవాలి. వేపుకొని తర్వాత తీసుకొని పక్కకి వేసుకోవాలి. ఇది నేను చేసిన గారెలండి.